మీది 'గుడ్ నైట్' సినిమా చూసాము. చాలా బాగుంది. అసలుకి అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు 'ట్రూ లవర్' ఎంతవరకు అంటే తెలుగు ఆడియన్స్‌కి ఎంతవరకు రీచ్ అవుతుందనుకుంటున్నారు మీరు? హోపే ఉంది. ముందుగానే సారీ నాకు తెలుగు అంత బాగా రాదు. కానీ మేనేజ్ చేసుకోవచ్చు. ఆహ్, ఆహ్, ఎందుకంటే ఈ దీనికి ముందు ఆహ్, తెలుగు అయినా, తమిళైనా ఎమోషన్ మాత్రం ఒకటే కదా! అదే హోప్. ఈ సినిమా వర్కౌట్ అవుతుందని. సో, స్ట్రెయిట్ తెలుగు మూవీస్ ఏమైనా చేసే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఎవరైనా అప్రోచ్ అవుతే ఎట్లా చేస్తారు? ఇంతవరకు రాదండి. మేమే ఇంతవరకు చెప్దాం రావట్లేదు. అనుకుంటున్నాం. ఓహ్! త్వరలో మీ బ్యానర్‌లోనే రావచ్చు. అని చెప్తాం. ఇంక మంచి కథ వస్తే ఆయనకి అప్రోచ్ అవ్వాలని ఉద్దేశం. తప్పకుండా చేస్తాం. ఓకే అండి. గౌరీప్రియ గారు, ఇది మీకు సెకండ్ ఫిలిం అనుకుంటా తెలుగులో. థర్డ్ తె ఆ! యెస్. తమిళ్లో సెకండ్ అండి. తెలుగు 'మ్యాడ్' తర్వాత మ్యాడ్ రైటర్ పద్మభూషణ్ మెయిల్ ఓటీటీ ఇదో 4వ సినిమానో 5వ సినిమా. 'ట్రూ లవర్' ఒప్పుకోవడానికి కారణం ఏంటి అసలుకి? వాట్ ఈస్ ద రీజన్? ఇది ఒక చాలా లైఫ్ లైక్ సినిమా అనిపించింది. అంటే నిజ జీవితానికి చాలా చాలా దగ్గరకు ఉండే కదా. బేసికలీ ఇట్స్ లైఫ్ లైక్. మేము సినిమా చేస్తున్నప్పుడు కూడా ఏదో అవుట్ ఆఫ్ ద వరల్డ్ కథను పట్టుకొని మేము చేస్తున్నాం అనే ఫీలింగ్ అయితే నాకు రాలేదు.